వైద్య ప్రవేశాల్లో స్థానికత ఉత్తర్వులు రద్దు చేసిందట. ఎవరు? హైకోర్టా సుప్రీంకోర్టా? హైకోర్టు జీవో 148 జీవో 149 కొట్టేసింది. రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివితే స్థానికులే, ఇతర రాష్ట్రాల్లో చదివిన వారికి కూడా స్థానికత పైన రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తిస్తాయి. తీర్పు వెలువరించిన హైకోర్టు పీజీ వైద్య ప్రవేశాల్లో స్థానికత నిబంధనలు సవరిస్తూ రాష్ట్ర సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు మంగళవారం రద్దు చేసింది. ఎంబీబీఎస్లో స్థానిక కోటా కింద రాష్ట్రంలో ప్రవేశాలు పొందిన వారే పీజీలో స్థానిక కోటా రిజర్వేషన్లకు అర్హులవుతారని, ఇతరులు రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివినంత మాత్రాన పీజీలో స్థానిక కోటా వర్తించదంటూ తెచ్చిన జీవో 148, 149లను కొట్టేసింది. తెలంగాణలో ఎంబీబీఎస్, బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్ చేసిన వారికి పీజీలో స్థానిక కోటా పరిధిలోనే ప్రవేశాలు కల్పించి ఉంటుందని పేర్కొన్నది. ఇప్పుడు హైదరాబాదులో చదివిన ప్రతి ఒక్కరూ స్థానికులు ఎట్లయితారన్నది క్వశ్చన్ మార్క్. రెండోది ఆంధ్రప్రదేశ్లోనూ అక్కడ ఇక్కడ ఏదో అప్పటి వరకు చదువుకుని 10th క్లాస్ వరకు చదువుకున్న, లేకపోతే వేరే ఏదైనా కారణాల చేత వేరే రాష్ట్రంలో చదువుకుంటే వాళ్ళు స్థానికులు కాకుండా పోరు. వీళ్ళు స్థానికులు ఎట్లా అవుతారు, వాళ్ళు స్థానికులు కాకుండా ఎట్లా పోతారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ దక్కాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా తెలంగాణలో వైద్య విద్యార్థులకు కానీ ఇంకా ఏ రకమైన కోర్సుల్లో ప్రవేశాల విషయంలో తెలంగాణ పిల్లలకి అన్యాయం జరగకుండా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చదివిన ప్రతి ఒక్కరూ అనంటే మరి ఇక బయట రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ చదివితే వాళ్ళు లోకల్ అయిపోతారా? అది ఎట్లా? చాలామంది మొన్నటి వరకు పాపం ఏదో ఒక కారణం చేత వేరే రాష్ట్రాల్లో చదువుకున్న తెలంగాణ పిల్లలకి వాళ్ళు ఇక్కడ స్థానికులు కాకుండా పోయారు. తెలంగాణలో స్థానికులై ఉండి రాష్ట్రం వెలుపల ఎంబీబీఎస్ చదివిన ఇన్ సర్వీస్ అభ్యర్థులకు సైతం రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుంది. ఇది బాగానే ఉంది. తెలంగాణలో విద్యకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోనే ఉన్నాయి. 2021 పీజీ మెడికల్ ప్రవేశాల నిబంధన 8కి సవరణ చేసి అక్టోబర్ 28వ తేదీన తీసుకొచ్చిన జీవో 148, 149లను సవాల్ చేస్తూ హైకోర్టులో దాదాపు 98 పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుత పిటిషనర్లలో దాదాపు అందరూ ఏపీ, రాజస్థాన్లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. వీరితో పాటు చైనా తదితర దేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి తెలంగాణలో ఇన్ సర్వీస్ అభ్యర్థులుగా సేవలందించిన వారు కూడా తమను స్థానిక కోటా కింద తిరస్కరించడం పైన పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ చేపట్టి మంగళవారం 106 పేజీల తీర్పు వెలువరించింది. రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తిస్తాయి. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కానీ మార్చాలని కానీ రాష్ట్రపతిని ప్రభుత్వం కోరలే. ఈ క్రమంలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 95 మేరకు తెలంగాణలో రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవన్న వాదన అంగీకార యోగ్యం కాదు. ఆ చట్టంలోని సెక్షన్ 101 ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులను ప్రభుత్వం అన్వయించుకోలేదనే వాదన సరికాదు. అందువల్ల చదువులకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు రాష్ట్రానికి వర్తిస్తాయి. సో అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించబోతుందట. రాష్ట్ర ప్రభుత్వ జీవోలపై విద్యార్థులు కోర్టును ఆశ్రయించడంతో రాష్ట్రంలో కాలేజీ వర్సిటీ పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువరించలే, మెరిట్ జాబితాను కూడా విడుదల చేయలే. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళాలి అన్న నిర్ణయంతో రాష్ట్రంలో పీజీ కౌన్సిలింగ్లో మరింత జాప్యం జరగబోతున్నది. హైకోర్టు తీర్పుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహన్ వివరణ కోరగా ఏజీ న్యాయ సలహాతో ముందుకెళ్తామని తెలిపారు అడ్వకేట్ జనరల్. అసలు ఇప్పటికే చాలా డిలే అయింది ఈ పీజీ ఎంట్రన్స్ విషయంలో, పీజీ ప్రవేశాల విషయంలో. ఇంకా ఎన్ని రోజులు జరుగుతుంది?